వెల్కమ్ టు న్యూస్ అడ్డా. పురుషుల్లో అసలు జుట్టు ఎందుకు రాలుతుంది? నేటి కాలంలో పురుషులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో జుట్టు రాలడం ఒకటి. ముఖ్యంగా యువత ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. జుట్టు రాలడం మొదట్లో చిన్న విషయంగా కనిపించినా దీర్ఘకాలం పాటు జుట్టు రాలడం ఇలాగే కొనసాగితే బట్టతల రావడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. కనుక జుట్టు రాలడం మొదలవ్వగానే ముందుగా మనం జుట్టు రాలడానికి గల కారణాలను తెలుసుకోవాలి. తద్వారా మనం జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. జుట్టు రాలడానికి గల ముఖ్యమైన కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జన్యుపరంగా కూడా కొందరిలో జుట్టు రాలుతుంది. జన్యుపరంగా బట్టతల కలిగి ఉన్నవారు ఫాలికల్స్ DHకి సున్నితంగా, జుట్టు పలచగా కలిగి ఉంటారు. జన్యుపరంగా మార్పు సాధ్యం కాదు కాబట్టి ముందుగా జాగ్రత్త తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల జుట్టు కుదుళ్ళు బలహీనపడతాయి. దీనివల్ల కొన్ని రోజులకు జుట్టు రాలడం మొదలవుతుంది. చాలామంది ఒత్తిడి వల్ల కూడా జుట్టు రాలుతుందని భావించారు. కానీ ఒత్తిడి నిర్వహణ జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. ప్రోటీన్, ఐరన్, జింక్ వంటి పోషకాలు జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. కానీ చాలామంది పురుషులు సమయానికి భోజనం చేయక, బరువు తగ్గాలని సరైన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం లేదు. దీంతో పోషకాలు సరిగ్గా అందక జుట్టు రాలిపోతుంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా జుట్టు రాలుతుంది. టెస్టోస్టిరాన్, థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. కనుక హార్మోన్లు సమతుల్యంగా ఉండేలా చూసుకోవడం కూడా చాలా అవసరం. కొందరు జుట్టుకు కఠినమైన షాంపూలను, జుట్టు ఉత్పత్తులను వాడతారు. ఇవి జుట్టు సహజ నూనెలను తొలగిస్తాయి. జుట్టు కుదుళ్ళు బలహీనపడి క్రమంగా జుట్టు ఊడిపోతుంది. కనుక జుట్టుకు హాని కలిగించని మృదువైన ఉత్పత్తులను ఉపయోగించాలి. జుట్టును స్టైల్ చేసుకోవడానికి కొందరు బ్లో డ్రైయింగ్ను ఉపయోగిస్తారు. ఇది జుట్టుకు తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను కదిలించడంతో పాటు జుట్టు విరిగిపోయేలా చేస్తుంది. కనుక జుట్టును తేలికగా స్టైల్ చేసుకోవడం మంచిది. అలాగే తల చర్మం ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. అపరిశుభ్రంగా ఉండే తల చర్మం జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది. కనుక తల చర్మం శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. ధూమపానం, మద్యపానం వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఇవి శరీరానికి శక్తి తగ్గేలా చేస్తాయి. దీంతో పోషకాలు సరిగ్గా అందక జుట్టు రాలుతుంది. కనుక ఈ రెండింటికి దూరంగా ఉండడం చాలా అవసరం. ఇలా అనేక కారణాల వల్ల జుట్టు రాలుతుందని, జుట్టు రాలడానికి గల కారణాలను ముందుగానే తెలుసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు.